బ్రేకింగ్ న్యూస్ అండి. డిసెంబర్ 24 మధ్యాహ్నం 3 గంటలకు రూమ్స్ బుకింగ్ ఓపెన్ అవుతున్నాయి. అధికార వెబ్‌సైట్ టీటీడీ వెబ్‌సైట్‌లో ఓపెన్ అవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ 10 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం బుకింగ్స్ అయిపోయినాయి. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూమ్స్ బుకింగ్ ఓపెన్ అవుతున్నాయి. ఈ వీడియోలో మీరు రూమ్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలో, రూమ్స్ బుకింగ్ ముందు ఏమేమి అందుబాటులో పెట్టుకోవాలో నేను చెప్తాను. ముందుగా మీరు టీటీడీ వెబ్‌సైట్ ఓపెన్ చేసే ముందుగా మీరు బుకింగ్‌కి ముందు ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, కుటుంబ సభ్యుల వివరాలు అవన్నీ ఒక నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోండి. ఎందుకంటే రూమ్స్ ఓపెన్ అవ్వగానే తొందరగా బుక్ అయిపోతాయి కాబట్టి మీరు నోట్‌ప్యాడ్‌లో పెట్టుకొని సేవ్ చేసుకొని ఉంచుకుంటే ఈజీగా కాపీ పేస్ట్ చేయొచ్చు. మీరు ముందుగా టీటీడీ ప్రాసెస్‌కొస్తే ముందుగా టీటీడీ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. టీటీడీ వెబ్‌సైట్ కానీ, టీటీడీ మొబైల్ యాప్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో సర్వీసెస్‌కెళ్తే అకామిడేషన్ అని ఉంటది. అకామిడేషన్‌కెళ్ళిన తర్వాత దాంట్లో మీరు సెలెక్ట్ లొకేషన్ అని ఉంటది. సెలెక్ట్ లొకేషన్ అనే దగ్గర తిరుమల అని సెలెక్ట్ చేయండి. తిరుమల అని సెలెక్ట్ చేసిన తర్వాత రూ. 100, రూ. 1000, రూ. 1500, రూ. 18 చూపిస్తా ఉంటాయి. మీరు ఒకవేళ ఆల్రెడీ స్పెషల్ ఎంట్రీ దర్శనంకి బుక్ చేసుకొని ఉంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన ఎమ్మటే మీకు కింద చూపిస్తది. మీరు ఒకవేళ స్పెషల్ ఎంట్రీ దర్శనం మార్చి 7 తారీఖు, 8 తారీఖు 7కు బుక్ చేసుకున్నారనుకో, దాని ముందు రోజు అదే రోజుకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద స్లాట్‌లో రూమ్స్ రేట్ చూపిస్తాయి. రూమ్స్ రేట్ చూపిస్తది. మళ్ళీ టైమింగ్స్ కూడా చూపిస్తది. టైమ్ స్లాట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ సెలెక్ట్ చేసుకోండి. మీ టైమ్ స్లాట్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే మీకు పేమెంట్ చూపిస్తది. ఎంత పేమెంట్ అయితే అంత పేమెంటు. ఒకవేళ రూ. 100 రూమ్ అయితే 200 చూపిస్తది. రూ. 1000 అంటే 2000 మీకు డబల్ పేమెంట్ చూపిస్తది. తర్వాత మీరు రూమ్ వేకేట్ చేసేటప్పుడు మిగిలిన డబ్బులన్నీ ఇచ్చేస్తారు. రూ. 1000 అయితే మళ్ళీ ఇంకో 1000 రిటర్న్ ఇచ్చేస్తారు మీకు. రూమ్ అయితే ఒక్కరోజే ఉంటదండి. 24 అవర్సే. ఒక రూమ్‌లో నలుగురు, ఐదుగురు లేదా అంతమంది కంటే ఎక్కువనే ఉండొచ్చు. ఒక నలుగురు, ఐదుగురు ఉండొచ్చు. రూమ్ బుకింగ్ అవ్వగానే మీకు ఎస్ఎంఎస్ గానీ, ఈమెయిల్ గానీ వస్తది. ఒకవేళ రూమ్ బుక్ కాకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చుంటే మీరు సీఆర్ఓ ఆఫీస్‌లో వెళ్లి కనుక్కోవచ్చు. అక్కడే ఉంటది సీఆర్ఓ ఆఫీస్. ఇది ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.